పన్నెండో అధ్యాయం పేరు భక్తి యోగం. దాని తర్వాత ఈ అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఎలాంటి లక్షణాలు ఉంటే ఆ భక్తుడు నాకు ప్రియుడు 12 అధ్యాయాలు చెప్పారు కదా. అయితే ఆ భగవంతుడిని ఎలా పట్టుకోవాలి, అసలు ఎక్కడున్నాడు ఆ భగవంతుడు? కళ్ళకి కనిపిస్తున్న ఈ ప్రపంచం ఏంటి, ఈ ప్రకృతి ఏంటి, ఈ జీవుడు ఏంటి, అసలు ఈ జీవుడు ఇందులోకి ఎలా వచ్చాడు, భగవంతుడు ఎవరు, ఈ జీవుడు మళ్ళీ భగవంతుని చేరాలంటే మార్గం ఏంటి, ఇవన్నీ అంటే ప్రకృతి గురించి, జీవాత్మ గురించి, పరమాత్మ గురించి, ఈ జీవాత్మ ఈ దేహంలో ఇందులోంచి బయటకు వచ్చి ఆయన ఆ జీవాత్మ ఎలా భగవంతుడిని పట్టుకోవాలో ఆ మార్గం గురించి మళ్ళీ ఇంకా బాగా అర్థం చేసుకోవడం కోసం, మనం కూడా ఇంకా బాగా అర్థం చేసుకోవడం కోసం అర్జునుడి ప్రశ్నతో ఈ అధ్యాయం కూడా మొదలవుతోంది. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు అడుగుతున్నారు ఇక్కడ, ఓ కేశవ, ప్రకృతి అంటే ఏంటి, పురుష అంటే ఏంటి, క్షేత్రం ఏంటి, క్షేత్రజ్ఞం ఎవరు, ఇవి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏతద్వేదితుం ఇచ్ఛామి, ఇవి నేను తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాను, ఇవి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వీటితో పాటుగా జ్ఞానం జ్ఞేయం చ, అంటే జ్ఞానం ఏమిటి, దేన్ని జ్ఞానం అంటారు, జ్ఞేయం, జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సిందేంటి, ఎవరిని తెలుసుకోవాలి అంటే ఈ ఒక్క ప్రశ్నలో అర్జునుడు 6 విషయాల గురించి అడుగుతున్నాడు. అన్నీ రెండేసి ఉన్నాయి, మనం ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. పేర్లు కదా, 3 పేర్లు అనమాట, 3 జంటలు ఉన్నాయి ఇందులో. ఎవరెవరు? ప్రకృతిం పురుష, ప్రకృతి పురుష, తర్వాత క్షేత్రం క్షేత్రజ్ఞం, తర్వాత జ్ఞానం జ్ఞేయం. ముందు అసలు మైండ్లో అర్జునుడు అడిగిన ప్రశ్న ఏంటో మనం అర్థం చేసుకోవాలి. క్షేత్రం ఏంటి, క్షేత్రజ్ఞం, క్షేత్రజ్ఞుడు ఎవరు, ప్రకృతి ఏమిటి, పురుషుడు ఎవరు, జ్ఞానం ఏమిటి, జ్ఞేయం ఏమిటి. జ్ఞేయం అంటే దేన్నైతే తెలుసుకోవాలో, జ్ఞానం దేని ద్వారా అయితే తెలుసుకోబడుతుందో, ఎలా తెలుసుకోవాలి, ఎవరిని తెలుసుకోవాలి. సో ఈ 6 ప్రశ్నలు ముందు అర్జునుడిలా మనం ఫీల్ అయితే, అర్జునుడికి ఉన్నటువంటి కుతూహలం, ఆ ఇచ్ఛ మనకు కూడా ఉంటే, భగవంతుడు ఏం చెప్తున్నాడో మనం శ్రద్ధగా వింటే, అప్పుడు అర్జునుడికి అర్థమైనట్టుగానే మనకు కూడా అర్థమవుతుంది. ఇందులో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఎన్ని విషయాలు ఉన్నాయి? 3 జంటలు ఉన్నారు కదా, 6 అంటే ఎక్కువగా 3 జంటలు. 3 జంటలు ఎవరెవరు? మొదటిది ప్రకృతి పురుషుడు, తర్వాత క్షేత్రం క్షేత్రజ్ఞం, తర్వాత జ్ఞానం జ్ఞేయం. ఇవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు అన్నీ గజిబిజిగా కలిసిపోయి ఉన్నాయి. మనం ఎవరెవరితోనో ఆసక్తి పెట్టేసుకుని, ఎవరెవరితోనో రాగద్వేషాలు పెట్టేసుకుని మనం ఏవేవో చేసేస్తూ ఉన్నాం. అసలు మనకు క్లియర్ పిక్చర్ రావట్లేదు. ఇందులో అసలు ఏంటి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని వదిలేయాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా వదిలేయాలి, అసలు ఏమి తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోయాం మనం ఈ ఆటలో దూరిపోయి.
భగవంతుడు కూడా ఈ ఆటలో దూరతాడు. కానీ ఏమి మర్చిపోకుండా చక్కగా తన జ్ఞానం ఎప్పుడూ, తన శక్తులు, తన జ్ఞానం, పూర్తి జ్ఞానంతో, పూర్తి శక్తితో ఈ ఆటలో దూరతాడు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంటాడు. ఎక్కడ ఇరుక్కుపోడు. మనలాగా జీవుడు ఇరుక్కుపోతూ ఉంటాడు, భగవంతుడు ఎప్పుడూ మాయకి అతీతంగా ఉంటాడు. అందుకనే మనం ఏం చేయాలి? ఆ భగవంతుడి దగ్గర నుంచి ఆ టెక్నిక్ ఏంటో నేర్చుకోవాలి. ఏం టెక్నిక్ నేర్చుకుంటే ఇవన్నీ ఇలాగే ఉన్నా సరే కూడా నేను వీటికి అతీతంగా ఉంటూ నిత్యం భగవద్నామం చేసుకుంటూ భగవత్ సేవ చేసుకుంటూ ఆనందంగా ఉండగలుగుతాను. అంటే మోస్ట్ ప్రాక్టికల్ ప్రాబ్లం మనకేంటి? మనం నమ్ముతున్నాం భగవంతుడు ఉన్నాడు అని, కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయనకేమి చేయట్లేదు. ఆయనకేం చేయకపోగా మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రపంచంతో సంబంధం పెట్టేసుకుని అందులో రాగద్వేషాలు పెంచేసుకుని, కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలని పెంచేసుకుని, ఏవేవో చేసేయాలనేసుకుని ఏవో దుఃఖాలు సుఖాలు అనిపించేసేస్తున్నాం. ఈ చక్రంలోంచి బయటికి వచ్చే మార్గం మనకి తెలియకపోవడానికి కారణం ఏంటంటే అసలు ఎవరు ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి ఒక కారు ఉందనుకోండి, మనం కారు నడుపుతున్నాం, ఆ కారు సడన్గా ఆగిపోయింది అంటే ఏం చేస్తాం? మనకి ఏదైనా చిన్నగా తెలిసి ఉంటే ఆ బానెట్ టిప్పి ఏదో చేస్తాం, లేకపోతే మెకానిక్ని పిలిపిస్తాం, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఒక రకంగా మన మెకానిక్ ఎవరు? కృష్ణుడే మెకానిక్. ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఈ పార్ట్ ఇది, ఈ పార్ట్ ఇది, ఈ పార్ట్ ఇది, ఇదిగో ఇక్కడ ఇలా మార్చుకోవాలి, ఇక్కడ ఇలా మార్చుకోవాలి, ఇది విషయం, ఇలా ఈ చక్రం ఇలా తిరగడం వల్ల, ఈ ఇంజిన్ నుంచి ఇలా ఆయిల్ వెళ్ళడం వల్ల మొత్తం ఇలా ఉంది కాబట్టి ఈ వ్యవస్థ అంతా ఇలా నడుస్తుంది అని చెప్తాడు అన్నమాట. ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్తాడు, అందులోంచి బయటకు వచ్చే మార్గం చెప్తాడు. ఈ చెప్పే కార్యక్రమంలో ముఖ్యంగా మనకి ఈ 6 విషయాల గురించి చక్కగా చెప్పబడ్డాయి. ఏ 6 విషయాల గురించి చెప్పబడ్డాయి? ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞం, జ్ఞానం, జ్ఞేయం. ఈ జ్ఞానం ఉంటే ఏమవుతుంది? ఈ అధ్యాయానికి సంబంధించిన జ్ఞానం మన మైండ్లో కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది అనుకోండి, మనకు ఒక స్పష్టంగా మనకు తెలుస్తుంది అనమాట. ఏదైనా ఒక నిర్దిష్టమైన సమయంలో ఇందులో పరమాత్మ ఎక్కడున్నాడు, ఆయన ఎలా పట్టుకోవాలి, ఇందులో పరమాత్మ ఎక్కడున్నాడు ఎలా పట్టుకోవాలి, ఇక్కడ ప్రకృతి ఎవరు, క్షేత్రం ఏంటి, జ్ఞేయం ఏంటి, ఎలా పట్టుకోవాలి, భగవంతుడు ఎలా పట్టుకోవాలి, అసలు ఎక్కడ భగవత్ తత్వం ఎక్కడుంది, ఎలా పట్టుకోవాలి, స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. ఈ అధ్యాయంలో భగవంతుడు చెప్పిందంతా మనం మననం చేసుకుంటే, మనం మనసుకి ఎక్కించుకుంటే, ఆయన చెప్పిందంతా మనం అర్థం చేసుకుంటే, అర్జునుడు ఈ 6 విషయాల గురించి అడిగినవి, ఈ 6 విషయాలు మనకు అర్థమైతే మన మనసు చక్కగా స్మూత్గా ఈ ప్రపంచంలోంచి బయటకు వచ్చి భగవంతుడి పాదాల దగ్గర నిలకడగా ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నారు. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఇదం శరీరం కౌంతేయ. కౌంతేయ కౌంతేయ అంటే కుంతిపుత్రుడ. ఓ కుంతిపుత్ర, ఓ అర్జున, క్షేత్రం గురించి కదా అడిగాడు. అయితే ఇక్కడ 6 ప్రశ్నల్లో ఇప్పుడు అడిగేవాడు ఏదో ఒకటి అడిగేస్తాడు, కానీ చెప్పేవాడికి తెలుసు కదా ఎక్కడి నుంచి చెప్పాలి, ముందు ఏది చెప్పాలి, తర్వాత ఏది చెప్పాలి అనేది. చెప్పేవాడు మనకంటే ఉన్నతమైన స్థానంలో ఉంటాడు కాబట్టి ఆయన సబ్జెక్ట్ ప్రకారంగా కేటగరైజ్ చేసుకుని చెప్తాడు. ఇక్కడ అడిగింది ఎవరేమిటి? ముందు ప్రకృతి పురుషం, తర్వాత క్షేత్రం క్షేత్రజ్ఞం, జ్ఞానం జ్ఞేయం అలా అడిగితే ఈయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? క్షేత్రం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ముందర 6 విషయాలు చెప్తారు, కానీ ముందు ఎవరిని పట్టుకున్నారు? క్షేత్రం. ఎవరు క్షేత్రం? ఇదం శరీరం. ఇదం అంటే ఇది, అంటే ఆయన ఇలా భగవంతుడు అర్జునుడు ఎదురు పక్కనే ఉన్నారు కాబట్టి, ఓ అర్జున ఇదిగో ఇది ఇది చూస్తున్నావా, ఈ శరీరం చూస్తున్నావా, ఈ శరీరం ఉందే ఇదే క్షేత్రం, ఈ శరీరం ఉందే ఇదే క్షేత్రం.
అందుకని ఇక్కడ ఏమన్నా ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధీయతే. ఈ శరీరమే క్షేత్రం అనబడుతోంది ఓ కౌంతేయ. ఒక క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందా? అంటే క్షేత్రం అంటే ఏంటి? ఈ దేహం, ఈ శరీరం. మరి ఇంకో ప్రశ్న ఏముంది అక్కడ పక్కనే? క్షేత్రజ్ఞం ఎవరన్నారు కదా, అందుకని ఏమంటున్నారు? ఏతద్యో వేత్తి తం ప్రాహు. దీన్ని ఎవరైతే తెలుసుకుంటున్నాడో, దీని గురించి ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడు క్షేత్రజ్ఞం ఇది తద్విదః. అతను క్షేత్రజ్ఞుడు అని పిలువబడుతున్నాడు. ఎవడు? ఈ క్షేత్రాన్ని తెలుసుకునేవాడు. అంటే ఈ దేహము క్షేత్రము, ఈ దేహాన్ని తెలుసుకునేవాడు ఒకడున్నాడు లోపల, వాడు క్షేత్రజ్ఞుడు. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, క్షేత్రజ్ఞుడు ఎవరు? భగవంతుడు ఒక్కడేనా? ఈ దేహములో ఉన్నది భగవంతుడు ఒక్కడేనా? కేవలం భగవంతుడికే తెలుస్తున్నాయా? నాకు తెలియట్లేదేంటి? ఈ దేహంలో నాకు ఆకలిస్తోంది, కడుపు నొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉంది, అబ్బా ఆరోగ్యం బాగుంది, అబ్బా జీవాత్మ కూడా ఉందిగా. అంటే ఈ క్షేత్రజ్ఞుడు ఇద్దరున్నారు, క్షేత్రజ్ఞులు ఇద్దరున్నారు. ఒకడు జీవాత్మ, ఇంకొకటి పరమాత్మ. ఇద్దరున్నారు. జీవాత్మ ఈ క్షేత్రాన్ని తెలుసుకుంటాడు. ఇప్పుడు మీ దేహాల్లో ఏమవుతుందో నాకు తెలియదుగా. నాకు ఆకలిస్తే తెలుస్తుంది, మీకు ఆకలిస్తుంది నాకే తెలుస్తుంది, తెలియట్లేదుగా. అంటే నా జీవాత్మ యొక్క సంబంధం ఈ దేహంతో ఉంది. అలా ప్రతి దేహంలో ఒక్కొక్క జీవాత్మ ఉన్నాడు. ప్రతి దేహంలో ఒక్కొక్క జీవాత్మ ఉన్నాడు. ఆ జీవాత్మ ఆ దేహం గురించి, ఆ దేహంతో సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి, ఆ దేహంతో ప్రపంచంలో ఇంటరాక్ట్ అవుతున్నాడు కాబట్టి, ప్రపంచం నుంచి సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు కాబట్టి ఆ దేహం గురించి తెలుసు. అందులో భగవంతుడు కూడా ఉన్నాడు. ఆ భగవంతుడు ఆయన పక్కనే ఉన్నాడు. ఆ జీవాత్మ పక్కనే పరమాత్మ కూడా ఉన్నాడు. కానీ ఆ పరమాత్మ ఈ దేహాన్ని తెలుసుకుంటాడు, కానీ దేహంతో తాదాత్మ్యం పెట్టుకోడు. దేహానికి వచ్చే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజలమాన, ఈ రోగ ఇవన్నీ ఏమి అంటే బయట భౌతిక ప్రపంచంతో జీవాత్మ సంబంధం పెట్టుకుని కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు తప్పితే పరమాత్మ కేవలం సాక్షిగా ఉంటాడు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, పరమాత్మ మన హృదయంలో ఉండి 4 పనులు చేస్తాడు అని చెప్పుకున్నాం, అవునా? పరమాత్మ మన హృదయంలో ఉండి 4 పనులు చేస్తాడు. 1, మనకి కావలసిన శక్తిని ఇస్తాడు. 2, మనకి స్వాతంత్రాన్ని ఇస్తాడు. 3, మనం చేసే ప్రతి కర్మని నోట్ చేసుకుంటాడు. 4, సరైన సమయానికి దానికి అనుగుణంగా ఫలితాన్ని ఇస్తాడు. ఆయన కంప్యూటర్లో ఎక్కడా తేడా రాదు కాబట్టే ఈ సృష్టి అనంతకాలం నుంచి ఇంత చక్కగా నడుస్తోంది. లేకపోతే నేను చేసిన కర్మ ఫలితం మీకు వచ్చేసేసి మీ బ్యాంక్ అకౌంట్లో పడాల్సిన డబ్బులు నాకు వచ్చేసేసి అలా ఎప్పుడైనా జరుగుతుందా? భగవంతుడు కంప్యూటర్లో అలా జరగదు. అంటే భగవంతుడు మన హృదయంలో ఉండి ఈ 4 పనులు చేస్తూ ఉంటాడు. అయితే ఇంక వేరే పనులు ఏం చేయడంటే అబ్బో ఇంకా బోళ్ళన్ని పనులు చేస్తాడు. ఎలా? ఈ ప్రపంచానికి ఆధారంగా కూడా ఉంటాడు. ఈ ప్రపంచంలో మనకు కనిపించే అన్ని విషయాలకి సూత్రధారుడు ఆయనే. ఇంతేనా అంటే ఇంతే కాదు, ఇంకా ఉంది. ఇంకా ఏముందంటే దీనికి అతీతంగా ఉన్న లోకాలన్నింటినీ కూడా పాలిస్తాడు. ఇంకా ఏముందంటే తన ధామంలో గోలోకంలో తన ఆనందంగా ఉంటాడు. వీటన్నింటికి అతీతంగా కూడా ఉంటాడు. అంటే భగవంతుడిలోంచి సృష్టి వస్తుంది, భగవంతుడు సృష్టిలో ప్రవేశిస్తాడు, సృష్టికి అతీతంగానూ ఉంటాడు. కానీ సృష్టిచే నిర్లిప్తుడు కాడు, సృష్టిచే బంధింపబడడు, సృష్టితో నిర్లిప్తంగా ఉంటాడు. అది ఆయన యొక్క మహిమ. ఆయనలోంచే సృష్టి వస్తుంది,
ఆయనలోనే సృష్టి ఉంటుంది, ఆయనలోనే సృష్టి మళ్ళీ లయం అయిపోతుంది. కానీ ఆయనలాగే ఉంటాడు ఎప్పుడు. అది అప్రాకృత వస్తువు కాబట్టి, భగవంతుడు అప్రాకృత వస్తువు కాబట్టి ఈ విషయం మన బుర్రకు ఎక్కడం చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఒక బంగారం ముద్ద ఉందనుకోండి, ఆ బంగారం ముద్ద నుంచి నేను ఒక ఆభరణాలు చేసేసుకున్నాను అనుకోండి, అక్కడ బంగారం ఉండదు కదా, ఇంకా ఉండదుగా. గిన్నెలో పప్పు రుబ్బు పెట్టుకున్నారు, అలా దోశలు వేసేస్తున్నారు, అయిపోయి దోశలన్నీ వేసేసరికి అక్కడ పిండి ఉండదుగా. కానీ భగవంతుల్లోంచి సృష్టి వచ్చినప్పుడు అలా అవదు. భగవంతుల్లోంచి సృష్టి వచ్చినా భగవంతుడు భగవంతులాగే ఉంటాడు. ఇది మన లాజిక్కి అందుబాటులో ఉండదు. అందుకనే భగవంతుడి యొక్క చేష్టలు, భగవంతుడి యొక్క లీలలు ఏవి కూడా మన ఇంద్రియ గ్రాహ్యం కాదు, బుద్ధి గ్రాహ్యం కాదు, మనసు గ్రాహ్యం కాదు. వీటికి అతీతంగా ఉన్న శక్తులతో ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలి అంటే మనం ఇటువైపు మనం తెరుచుకున్న దుకాణం మూసి ఆయన శరణంలోకి వెళితే, ఆయన మనలో శక్తి సంచారం చేస్తే అప్పుడు మనం ఆయన యొక్క అసలైన స్వరూపాన్ని చూస్తాం, ఆయన లోకానికి వెళ్తాం, ఆయనతో ఆటలు పాటలు పాడుకుంటాం. అప్పుడు మొత్తం అంతా అర్థం అవుతుంది మనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. అందుకని అక్కడ ఏమన్నారు, యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం. మరి అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చేసాం కదా, అనాథుల్లా మనల్ని వదిలేలేదు ఆయన. నువ్వు నన్ను కాదని పోతావా, సరే పో, నీ ఇష్టం చేసుకో అని భగవంతుడు మనం అలా తోసేలేదు. పొరపాటు తెలియక, శాస్త్రం తెలియక అలా మాట్లాడుకుంటారు. మనం చాలా సన్నివేశాలు చూస్తూ ఉంటాం, సీరియల్స్, సినిమాల్లో దేవుడిని తిట్టేస్తుంటాడు, నువ్వు నన్ను అలా చేసేసావు, ఇలా చేసేసావు అలా ఏదో కాసేపేమో పొగుడుతాడు, కాసేపేమో తిడతాడు, అలా ఉండదు. పరమాత్మ యొక్క రూల్స్ మనకి వేదం చెబుతోంది, శాస్త్రం చెబుతోంది. పరమాత్మ గురించి మనం పూర్తిగా తెలుసుకుంటే సునాయాసంగా మన మనసులో ఉండే వేరువేరు వికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి చాలా సహజంగానే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని భగవంతుడితో యుక్తుడైపోతాడు. భక్తి సునాయాసంగా వస్తుంది మనం ఆ రహస్యాన్ని అర్థం చేసుకుంటే. చూడండి, ఎంత కరుణామయుడైతే మనం ఆయన్ని వదిలేసేసి ప్రపంచంలోకి వెళ్తానంటే మనం ఎక్కడ ఇబ్బంది పడతాము, మనకి ఏ లోటుబాట్లు వస్తాయో ఆయన కూడా మనతో వచ్చేసాడు. పరమాత్మ రూపంలో ఆయన మన హృదయంలోకి వచ్చేసాడు. నా హృదయంలో ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు, అందరి హృదయంలోనూ ఉన్నాడు. మరి అందరి హృదయంలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, అన్ని శరీరాలను తెలుసుకుంటున్నాడుగా. ఈ దేహంలో నేను దూరాను, నా కర్మ ఫలితం వల్ల దూరాను, లేదా ఏదో సుఖ దుఃఖాలు అనుభవించడానికి ఇందులో దూరాను, నా కర్మ ఫలితం అంటూ నేను దూరితే నన్ను అనాథలా వదిలేయకుండా ఆయన కూడా నాతో పాటు వచ్చాడు ఇక్కడికి. అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఆయన కూడా వచ్చి ఇంతకాలం నుంచి ఏం చేస్తున్నాడు, లోపలే ఉండి మనకి శక్తిని ఇస్తున్నాడు, స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు, మనం చేసే కర్మని నోట్ చేసుకుంటున్నాడు, సరైన సమయానికి కర్మ ఫలితాన్ని ఇస్తాడు. మనం ఇంకా బహిర్ముఖంగా ఉంటే బయటే తిరుగుతుంటాం, అంతర్ముఖంగా ఉంటే తన రహస్యాలన్నీ నెమ్మదిగా మనకి తెలియజేస్తాడు, ఏర్పాటు చేస్తాడు. తన దాకా మనల్ని వెళ్ళి తీసుకెళ్లే మార్గం ఏర్పరుస్తాడు. మనంగా వెళ్ళలేవు. అందుకనే హృదయంలో ఇద్దరున్నారు, ఒకడు జీవాత్మ, ఒకడు పరమాత్మ. ఉపనిషత్తు మనకి చెబుతుంది, అనగనగనగనగా ఓ వృక్షం ఉంది, ఆ వృక్షం మీద ఇద్దరు పక్షులు ఉన్నారు. ద్వా సుపర్ణ సయుజా సఖాయ. శ్వేతాశ్వతార ఉపనిషత్తు చెప్తుంది మనకి. ఆ వృక్షం మీద ఇద్దరు పక్షులు ఉన్నారు. ఒక పక్షి ఆ చెట్టుకి వస్తున్న పళ్ళని తింటూ ఉంటుంది. ఒక్కోసారి ఆ పళ్ళేమో తీగా ఉంటాయి, ఒక్కోసారి ఆ పళ్ళేమో చేదుగా ఉంటాయి. కానీ ఇంకొక పక్షి ఏదైతే ఉందో ఆ పక్షి ఎప్పుడూ ఆ పళ్ళని తినదు, కానీ చాలా ఆనందంగా ఉంటుంది. ఈ కింద ఉన్న పక్షి అస్తమానం ఒక్కోసారి తీపి పళ్ళు తినేసి ఆనందపడిపోతుంది. అది వేస్ట్, దాని జోలికి ఎవరు వెళ్తారు, పళ్ళు తీగా ఉన్నాయి కదా. మళ్ళీ ఒకసారి బాగా చేదు పళ్ళు వచ్చేసరికి అబ్బా ఏంది చేదు పళ్ళు, దానిపైనే సుఖమే, మనం అనవసరంగా ఇంత ఇబ్బంది పడుతాం, అదేమో సుఖంగా ఉందేమో అని నెమ్మదిగా కాసేపు మళ్ళీ ఆయన కేసు చూస్తుంటుంది, ఆ పక్షి కేసు చూస్తుంటుంది. అలా క్రమేపీ ఏమవుతుందంటే నెమ్మదిగా ఒకానొక స్టేజ్ వచ్చేసరికి ఈ కింద ఉన్న పక్షి ఈ పళ్ళుని, ఈ తీపి పళ్ళుని, ఈ చేదు పళ్ళుని రెండు తినడం మానేసేసి ఆ పక్షికి బాగా దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ పక్షి యొక్క లక్షణాలు, ఆ పక్షి యొక్క ఆనందం అప్పుడు
ఇది కూడా ఆస్వాదిస్తుంది. మనకి బ్రహ్మసూత్రాలు చెప్తున్నాయి, ఆనందో అభ్యాసాత్. ఆనంద స్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మనం అభ్యాసం ద్వారా తెలుసుకోవాలి. అభ్యాసం ద్వారా తెలుసుకోవాలి. దాన్నే మనకేం చెప్తారు, కృష్ణానుశీలనం. ఆనుకూల్యేన కృష్ణానుశీలనం. అన్య అభిలాషితా శూన్యం జ్ఞానకర్మాది అనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం ఇది భక్తిరుత్తమ. ఇది ఉత్తమమైనటువంటి భక్తి. అన్య కోరికలన్నీ వదిలేసేసి, జ్ఞానకర్మ మార్గాలన్నీ వదిలేసేసి భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి అనుశీలన చేయడం. అంటే అనుశీలన చేయడం అంటే కృష్ణ లీలల్ని తలుచుకుంటూ, కృష్ణ కథల్ని చెప్పుకుంటూ, కృష్ణుడు పాటలు పాడుకుంటూ, ఆనందమయ అభ్యాసాత్ అంటే అది ఆయన స్వరూపుడు కదా. ఆయన గురించి అస్తమాను తలుచుకోవడం వల్ల, ఆ అభ్యాసం వల్ల నెమ్మదిగా ఏమవుతుంది, ఈ ఇటువైపు మనకున్న ప్రాపంచిక విషయాలు ఏవైతే మన మనసులో చోటు చేసుకుని మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో అవన్నీ పోయి మనకి ఆ ఆనంద కిరణాలు, ఆ జ్ఞాన కిరణాలు, ఆ ప్రేమ కిరణాలు మనలో ప్రవేశిస్తాయి. అది ఆయన మనకిస్తాడు. ఎందుకు, ఆయన దగ్గర ఉన్నవన్నీ మనకిస్తాడు. అందుకని ఇక్కడ చిన్నగా మొదలు పెడుతున్నారనమాట. కథ అంతా చెప్తున్నారు. ఏంటి, ఇదం శరీరం కౌంతేయ. ఈ శరీరమే క్షేత్రం. దీన్ని తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఇద్దరు ఉన్నారు. ఎవరెవరు? ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. ఈ దేహాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అనగానే మనం ఏమంటాం, ఈ దేహం గురించి తెలుసుకునేది ఎవరు? నేనేగా, నాకు తెలుసుగా నా దేహంలో ఏం జరుగుతుందో నేను అనుకుంటున్నా కదా. వెంటనే చెప్తున్నారు రెండో శ్లోకంలో, మూడో శ్లోకంలో, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఓ భారత, అన్ని క్షేత్రాలలో, మరి శరీరం క్షేత్రం అంటే ఇక్కడ బోళని శరీరాలు ఉన్నాయిగా. మనుషులున్నారు, దేవతలున్నారు, పశువులున్నారు, పక్షులున్నారు, గంధర్వులు ఉన్నారు, కిన్నరులు ఉన్నారు, బోళ మంది ఉన్నారు కదా. వీళ్ళందరిలోనూ శక్తి ఉందిగా, జీవాత్మ ఉందిగా. ఇక్కడేమంటున్నారు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అంటే అన్ని క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞుణ్ణి నేనే అంటే భగవంతుడు. శ్రీ భగవాను వాచ కదా. ఇక్కడ ఉన్నదేంటి, శ్రీ భగవాను వాచ అంటే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. అన్ని క్షేత్రాలలో నేనే ఉన్నాను. క్షేత్రజ్ఞ యోర్జ్ఞానం. ఈ విధంగా అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని విషయాలు అయ్యాయండి? 3 విషయాలు అయ్యాయి. ఏంటి? ఒకటి క్షేత్రం, ఇంకొకటి ఆ క్షేత్రంలో ఉండే జీవాత్మ, మూడోది పరమాత్మ. అంటే ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉన్నారు. అది మనం పట్టుకోవాల్సిన పాయింట్. ఇద్దరు క్షేత్రజ్ఞులు, ఈ క్షేత్రము. ఈ క్షేత్రజ్ఞం గురించి ఏదైతే చెప్పబడి ఉందో దాన్నే నేను జ్ఞానం అనుకుంటున్నాను. నా మతం అంటే కృష్ణుడి మతం, నా మతం కాదు, కృష్ణుడి మతం. మతం మమ, కృష్ణుడు అంటున్నారు ఇక్కడ. ఎవరైతే ఈ క్షేత్రజ్ఞం గురించి తెలుసుకుంటారో ఆ విషయం ఏదైతే ఉందో అదే జ్ఞానం. క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకోవడమే జ్ఞానం. మొత్తం 6 ప్రశ్నలు కదా. ప్రకృతి, పురుష, క్షేత్రజ్ఞ, జ్ఞానం, జ్ఞేయం అన్నారు కదా. జ్ఞానం ఏంటి? జ్ఞానం అంటే ఈ క్షేత్రజ్ఞం గురించి తెలుసుకోవడమే జ్ఞానం. క్షేత్రం ఏది? ఈ శరీరం. క్షేత్రజ్ఞులు ఎంతమంది? ఇద్దరు. ఎవరెవరు?
జీవాత్మ పరమాత్మ. అంటే ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి? బ్రహ్మ జ్ఞానము, భగవంతుడి జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? ఎవరైతే ఈ క్షేత్రం గురించి, ఈ జీవాత్మ గురించి, ఈ పరమాత్మ గురించి తెలుసుకుంటున్నారో, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, దానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఆ విషయమే జ్ఞానం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. అన్ని క్షేత్రాల్లో నేనే క్షేత్రజ్ఞుణ్ణి. ఈ క్షేత్రముని క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకునే విషయం ఏదైతే ఉందో అదే జ్ఞానం. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. మొత్తం ఎన్ని ఆన్సర్లు చెప్పేసినట్టు ఇప్పటికి? క్షేత్రం చెప్పేశారు, క్షేత్రజ్ఞం చెప్పేశారు, జ్ఞానం చెప్పేశారు, అవునా కదా? ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ ఎలా విడివిడిగా ఒక్కొక్కటి చెప్పుకోవాలో చెప్తున్నారు. తక్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. తక్షేత్రం, ఆ క్షేత్రం ఉంది చూసావు, అది ఏంటి? ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందువల్ల వచ్చింది? యద్వికారి, అందులో ఎటువంటి వికారాలు జరుగుతూ ఉంటాయి? యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్. యచ్చ అది ఎలా ఉంటుంది? అదేమిటి? యచ్చ అదేమిటి? అది ఎలా ఉంటుంది? అందులో వికారాలేంటి? అది ఎందుకు వచ్చింది? అసలు మనకి ఈ గతి ఎందుకు పట్టింది? ఈ క్షేత్రంలో మనం ఎందుకు దూరిపోయాం? అది చెప్తానంటున్నారు ఇప్పుడు. ఆ క్షేత్రం ఏంటో, ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో, అందులో వికారాలేంటో, ప్లస్ సచ. సచ అంటే క్షేత్రజ్ఞుడి గురించి చెప్పాను కదా, ఒక క్షేత్రుడు కూడా ఉన్నాడన్నాను కదా. ఆ క్షేత్రజ్ఞుడి యొక్క ప్రభావం ఏమిటో. ఇద్దరున్నారుగా మళ్ళీ. ఇద్దరు ఎవరెవరు? జీవాత్మ పరమాత్మ. జీవాత్మ ఈ క్షేత్రంలో దూరాడు, పరమాత్మ దూరాడు. కానీ ప్రభావాలు ఎలా ఉన్నాయి? క్షేత్రజ్ఞుడేమో ఇద్దరు, జీవాత్మ పరమాత్మ. జీవాత్మ ఏమో ఈ క్షేత్రంలో దూరిపోయి సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు, పరమాత్మ అనుభవించకుండా సాక్షిగా ఉంటున్నాడు. ఆనందమయ అభ్యాసాత్ అంటే ఆయన్ని పట్టుకుని మనం సాధన చేస్తే ఇది పోయి మళ్ళీ ఆ ఆనందం మనకు వస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆయన ప్రభావం ఏంటో చెప్తానంటున్నారు. ఎవరి ప్రభావం? ఇద్దరు ప్రభావం చెప్తారు. జీవుడు